ఇప్పుడు ఎవ్వల ఫోన్లో చూసినా ఒక కొత్త పెండ్లి పిల్ల వీడియోనే వైరల్ అవుతుంది. పెండ్లి పిల్ల అన్నప్పుడు వైరల్ అవుతుంది, దాంట్లో ఏముంది అనే కదా. కానీ ఆమె చేసిన పనికే ఇప్పుడు అందరు మెచ్చుకుంటుర్రు. ఆగో కాంతగానే ఏం చేసిందనేగా మీ డౌట్ అనుమానం. అయితే గిట్ చూడుర్రి. ఎవలదన్న పెండ్లి పెట్టుకున్నప్పుడు పసుపు దంచుడు షాల్ చేసినప్పటి సంది చేతికున్న మైదాకి వెళ్ళిపోయేదాకా బయటికే వెళ్ళనియరు. కానీ ఈ పెండ్లి పిల్లని చూడుర్రి, పుస్తక అట్టిపించుకొని సీదా ఏడికి పోయిందో. నైనా బెస్ట్ ఆఫ్ లక్ రా, బెస్ట్ ఆఫ్ లక్ నైనా. బాయ్ బాయ్ నైనా, బాయ్ బాయ్. ఏంది కండ్లు బీరిపోయి చూస్తుర్రు? గ్రూప్ 2 పరీక్ష రాయనికి వచ్చింది కొత్త పెండ్లి పిల్ల. చిత్తూరులో పొద్దుగాల 6 గంటలకు పెండ్లి చేసుకున్న మమత అనే ఈ ఆడవిల్ల పెండ్లి అయిపోగానే సీదా తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీకి గ్రూప్ 2 పరీక్ష రాయనికి వచ్చింది. ఇట్లా పెళ్లి బట్టలనే సెంటర్ కాడికి వచ్చేసరికి ఉన్నోళ్ళంతా పరీక్ష గురించి ఆలోచన పక్కకు పెట్టి పెండ్లి పిల్లనే చూసుకుంటా బీరిపోయిర్రు. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండేసరికి చదువు మీద నీకున్న ప్రేమకి జోహార్లు అని కొందరు తారీఫ్ చేస్తే, ఇంకొందరేమో అసలు పరీక్షలు ఉన్నాయని తెలిసినప్పుడు పెళ్లి పెట్టుకోవడం ఎందుకు, ఓ 2-3 రోజులకు ముహూర్తం పెట్టియొచ్చుగా అని మాట్లాడుతుర్రు ఇప్పటి పోర్ల పద్ధతులు నచ్చని పెద్ద మనుషులు. వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలు తెస్తానన్న ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోజులు ఎట్లుండేనో ఆగో అసోంటి రోజులు తెచ్చిండ్రు మన కాంగ్రెస్ పార్టీలు. అరే బయట జనాలు సర్కార్ చక్కదనం చూసి మస్తు తిడుతున్నారు, ఈ పిల్లేమో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్నట్టు చెప్తుంది ఏంది అనే కదా మీరు ఆలోచన చేస్తున్నది. అయితే ఈ వార్త చూడాల్సిందే. ఇది కాదా ఇందిరమ్మ రాజ్యం, ఇది కాదా ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితి. ఇట్లనే ఉండే కదా ఆనాడు కూడా. చెప్పులు లైన్లలో పెట్టి రైతన్నలు పడిగాపులు గాయలేదా? యూరియా బస్తాల కోసం రైతులు కుస్తీలు పట్టలేదా? ఎర్రటి ఎండల నిలవడలేక పట్టా పాస్ పుస్తకాలు చెప్పులు లైన్లలో పెట్టలేదా? పంటలు ఎండి పశువులకు మేపలేదా? ఆగో ఆ రోజులే ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ లీడర్లు చెప్పినట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని ఈజీగా తీసుకొచ్చిండ్రు. రైతన్నలకు ఏదన్నా మేలు చేయాలంటే సర్కార్ గట్టిగా పని చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏ పని చేయకుండానే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి జనరేషన్ కు అప్పటి ఇందిరమ్మ రాజ్యం ఇట్లుండే అని గుర్తు చేస్తున్నది. రైతులను మండు టెండలల్ల నిలబెడుతున్నది. రైతు డిక్లరేషన్ అమలు చేయకుండానే, రైతు భరోసా పూర్తి ఇయ్యకుండానే, పంట బోనస్ రైతుల అకౌంట్లలో పడకుండానే ఇగో ఇందిరమ్మ రాజ్యాన్ని లైవ్ సినిమా చూపిస్తున్నది. కింత ఘోరమా? గీ తీరుగా రైతులను తిప్పల పెట్టుకుంటారా? ముందు చూపు లేకుంటే ఇగో గిట్లనే ఉంటది. కండ్ల ముందు రైతుల కష్టాలున్నా కనిపించనట్టే చేస్తే ఈ సర్కార్ని ఏమనాలే? ఇప్పటికి కూడా మొద్దు నిద్ర ఇవ్వకుంటే ఎట్లా తిట్టాలి ఇలను అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రైతన్నలను గింత గోస పెట్టుకుంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళా ఇసొంటి రోజులు రావద్దని ఎంతో తిప్పలబడి రైతులకు ఎప్పటికప్పుడు యూరియా కష్టాలు లేకుండా చూస్తే మళ్ళా మొదటికే వచ్చింది కథ. ఏ రంది లేకుండా వ్యవసాయం పనులు చేసుకునే రైతులను గిట్ల ఎండల నిలబెడుతున్నది కాంగ్రెస్ సర్కారు. ఇదే మీరన్న ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు హరీష్ రావు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవాలని, రైతులకు ఏ బాధ లేకుండా చూడాలని కోరిండు. మరి సర్కారు ఎట్లా సోయికొస్తుందో ఏమో చూడాలిగా.